హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నాటుకోడి చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో పొడి పొడిలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 లేదా 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫైనల్గా బిర్యానీ చేసుకునేటప్పుడు పైన వేయడానికండి. నెక్స్ట్ రైస్ అయితే నేను 1/2 kg రైస్ తీసుకుంటున్నాను, 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి. సాజీరా, అనాస పువ్వు, జాపత్రి, ఇలాయచి, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కాసేపు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు ఇందులోని మనం ఇలా ఫ్రై అయిన తర్వాత 1 లేదా 2 టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నాటుకోడి చికెన్ బిర్యానీలోనే టమాటా వేసుకోకపోయినా మీ ఇష్టం అండి, స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా వేస్తున్నాను. వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ అనేది. ఇలా వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగు పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత. ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే 1/2 kg చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తున్నానండి. మ్యారినేట్ చేయడం వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసుకొని కాసేపు అటు ఇటు బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కొంచెం కాసేపు అలాగా కలుపుకొని ఇందులోని ఇప్పుడు మనం ఒక స్పూను జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడరు, అలాగే గరం మసాలా పొడి, ఇంకా ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఒక పావు గంట లేదా 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇది నాటుకోడి కదండి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ప్లేట్ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి. అదే బాయిలర్ చికెన్ అయితే త్వరగా ఉడికిపోతుంది, 10 మినిట్స్ అయితే. ఇలా 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత చూసారా, ముక్కలు మాత్రం కొంచెం అయితే ఉడికాయండి. మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేస్తాయండి, ముక్కలు కూడా మాడిపోతాయి మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కారం అయితే ఫస్ట్ మ్యారినేట్లో ఎక్కువ వేస్తానండి. నచ్చితే కారం మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూసారా, ఒక 1/2 అవర్ నానబెట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ కూడా రైస్ ఇందులోనే కుక్ అవ్వాలండి చికెన్తో పాటు. నెక్స్ట్ ఇందులోని రైస్కి అయితే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, అంటే 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా చూసి వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మరీ ఎక్కువసార్లు రైస్ కలిపేసామంటే రైస్ అయితే ముక్కలుగా అయిపోతుందండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. విజిల్ అయిపోయిన తర్వాత తీసుకొని చూస్తే గుమగుమలాడిపోయి నాటుకోడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా పైన ఇలా గార్నిష్ చేసుకోవాలండి. కాసేపు మళ్ళీ మూత పెట్టి తీసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే నాటుకోడి చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, అసలు నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నిజంగా చాలా బాగా వచ్చిందండి నాటుకోడి బిర్యానీ అయితే. ఇది మా ఊరి పండుగ రోజు పండుగ స్పెషల్గా అయితే నాటుకోడి బిర్యానీ చేశానండి. సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.